వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బూర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్లో పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు. మునగ సాగుతో ఎకరానికి ₹1,00,000 ఆదాయం. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. ఇండియన్ కిషన్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో భారీ బహిరంగ సభ. అమ్మవారి దేవాలయం వద్ద పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహణ. జీవో నెంబర్ 29ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. గౌతంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో టూ టౌన్ పోలీస్ ప్రగతి గ్రామ సమైక్య విఓఏ పద్మ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. ఖమ్మంలో సందడి చేసిన రాధాకృష్ణ చిత్ర యూనిట్. వేంపల్లిలో అకాల వర్షం, భారీగా వరి పంట నష్టం. పగిలిన ఆర్టీసీ బస్సు అద్దం, పట్టించుకోని అధికారులు. జిల్లా ఎస్సీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ సూచనలతో బుర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్లో పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గాంధీనగర్లోని ప్రతి ఇంటిని సోదా చేసి ప్రతి ఒక్కరి వివరాలను అడిగి నమోదు చేశారు. మొత్తం 210 ఇండ్లను సోదా చేయగా సరైన పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 1 కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ సిఐ వినయ్ కుమార్, బూర్గంపాడు ఎస్ఐ రాజేష్, పాల్వంచ రూరల్ ఎస్ఐ సురేష్, కొత్తగూడెం 1 టౌన్ ఎస్ఐ విజయ, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మర్యాదపూర్వకంగా కలిశారు. అభివృద్ధి కోసం నిధులు కేటాయించవలసిందిగా వినతి పత్రంతో పాటు 60 కోట్ల రూపాయల ప్రతిపాదనలు అందించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి తప్పకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేసి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వ సహకారంతో నిధులు కేటాయిస్తామని తెలిపారు. జిల్లాలోని ఐడిఓసి కార్యాలయం నుండి ఎంపీడీఓలు, ఎంపీఓలతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన జిల్లాలోని రైతులు వరి, పత్తి, మొక్కజొన్న పంటలు పండించడానికి ఆరుగాలం శ్రమించి సాగు చేస్తే ఎకరానికి 20,000 నుండి 30,000 వరకు మాత్రమే లభిస్తుందన్నారు. రైతుకు అధిక లాభం పొందేలా మనం ఉపాధి హామీ పథకం ద్వారా చేయవచ్చని తెలిపారు. మునగ సాగు ఎందుకు చేయాలో రైతులకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ఎండాకాలంలో రైతులు పొలంలో ఖాళీగా ఉంచకుండా మునగ సాగు చేయాలని, దాని ద్వారా అధిక ఆదాయం పొందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో పుట్టగొడుగుల పెంపకం, చేపల పెంపకం అధిక సంఖ్యలో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, అదనపు డిఆర్డీఓ ఎన్ రవి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా ఇండస్ట్రీస్ మేనేజర్ పృథ్వీ, శ్రీనిధి, ఆర్ఎం శ్రీనివాస్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ కిషన్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామెల్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో గురువారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దిశెట్టి మాట్లాడుతూ ప్రజా సమస్యల కోసమే తమ పోరాటం అన్నారు. 2011లో నాగపల్లిలో 270 మందికి భూమి పంపిణీ చేశానని, ఆ విషయంలో నాపై రౌడీ షీట్ ఓపెన్ చేశారని, 2011 నుంచి హైకోర్టులో ఆ కేసు నడుస్తుంది అన్నారు. తనపై లేనిపోని కేసులు బనాయిస్తున్నారని వాపోయారు. పూసల కులస్తుండని, అంటరానివాణ్ణని, నా ఎదుగుదలను ఓర్వలేక నాపై కేసులు బనాయిస్తున్నారన్నారు. ఒక వ్యక్తిని నమ్మి మోసపోయానని, దాని కారణంగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానన్నారు. 6 జిల్లాల్లో 670 గ్రామాల్లో గిరిజన పూజారులు 4 సంవత్సరాలుగా 1750 మంది పూజారులు పోరాటం చేస్తున్నారని, వారి ఆవేదన ప్రభుత్వానికి గుర్తులేదా అన్నారు. ఈ నెల అక్టోబర్ 6న రాష్ట్రపతికి వినతి పత్రం పంపించానని, 2 రోజుల్లోనే దానికి వారు స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సమస్య పరిష్కరించాలని ఆర్డర్ పంపించారన్నారు. 300 సర్పంచులను గెలిచి రాష్ట్ర నాయకులు రామ్ కుమార్ వాళ్లకు కానుక ఇస్తానన్నారు. పూజారుల సమస్య, ఇండ్ల సమస్య, గ్రామ మౌలిక వసతుల గురించి వారం రోజుల్లో రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా దళిత మోర్చా కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ మాజీ డాక్టర్ చిన్నరాములు, స్వర్ణ, ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ముక్తి మల్లేష్, ఖానోత్ రవి, రాందాస్ తదితరులు పాల్గొన్నారు. ఒక మంత్రి, అప్పుడు మంత్రి కాదు మాజీ, ఆయన మాట నమ్మి నేనున్నా తమ్ముడు, నువ్వు పోటీ చేయొద్దంటే నేను ఆ పోటీని విరమించుకున్నాను, అన్నకు సపోర్ట్ చేసిన.
ప్రభుత్వాన్ని గెలిపించినారు. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు మళ్ళీ చెప్పడానికి నేను ఉండొచ్చు, మళ్ళీ జైల్లో ఉండొచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు రానున్న సర్పంచ్ ఎలక్షన్లో వార్డు మెంబర్ల దగ్గర నుంచి సర్పంచుల వరకు, ఎంపీటీసీల వరకు 300 వరకు గెలిపించి మా మంత్రి రామ్ కుమార్ వాలియా గారికి కానుకగా ఇస్తాం. మేము ఎవరికి రూపాయి పంచం, ఎవరి నుంచి మేము తీసుకోము. ఒకవేళ ఇది చేయలేకపోతే ఇదే మీడియా సాక్షిగా చెప్తున్నా, ఇక్కడ అందరు ఉన్నారు, డిపార్ట్మెంట్ అందరు ఉన్నారు, 300 సర్పంచులు కనుక నేను ఈ 5 జిల్లాలు ఇవ్వలేకపోతే నా 3 రాష్ట్రాల ఇన్ఛార్జి పదవికి నేను రాజీనామా చేస్తాను. కొత్తగూడెంలో అమృతానంద స్వామి గురువుల ఆశీస్సులతో గురువులు అరుణానంద స్వామి నేతృత్వంలో రామవరం గోధుమవాగు బ్రిడ్జి సమీపంలో గల అమ్మవారి దేవాలయం వద్ద ఆశ్వీజ మాసాన్ని పురస్కరించుకుని దసరా నవరాత్రులు ముగించుకున్న సందర్భంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి విశేషంగా పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమ రాఘవ, రాఘవేంద్రరావు దంపతులు హాజరయ్యారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని పంచిపెట్టారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి.
వెల్కమ్ బ్యాక్. జీవో నెంబర్ 29ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని సేవాలాల్ సేవా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా గ్రంథాలయం ఎదురుగా నిరసన చేశారు. జీవో నెంబర్ 29 వల్ల గ్రూప్ 1 అభ్యర్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ కులాల వారికి అన్యాయం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు నిలిపివేసి పాత విధానాన్ని కొనసాగిస్తూ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్, జిల్లా అధికార ప్రతినిధి బానోతు నాగరాజు నాయక్, జూలూరుపాడు మండలాధ్యక్షులు బానోతు లక్ష్మణ్ నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రూప్ 1 అభ్యర్థులైతే విద్యార్థులైతే హైకోర్టులో 20 కేసులు దాకా వేసి ఉన్నారు. ఆ కేసులు అన్ని కూడా క్లియర్ అయిన తర్వాత ఆ యొక్క గ్రూప్ 1 పరీక్షను నిర్వహిస్తే విద్యార్థులందరికీ కూడా మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ కోర్టులో గ్రూప్ 20 ఉన్న కేసులన్నీ కూడా ఒకవేళ వాళ్ళు గెలిస్తే ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బాధపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 29ను వెంటనే రద్దుపరచాలనేసి మేము సేవాలాల్ సేనగా ఈ భద్రాద్రి కొత్తగూడెం నుంచి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు అందరూ కూడా నష్టపోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈ 6% ఉన్న వాళ్లకు 10% రిజర్వేషన్ ఏ రూపంలో ఇస్తా ఉన్నారో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒకసారి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మీకు తెలిసి ఆ రిజర్వేషన్ ను ఫాలో అవుతున్నారా లేదా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దగ్గర 80% ఈ యొక్క మేముంటే దీంట్లో మీరు 10% ఉన్న వాళ్ళ మీరు 6% ఉన్న వాళ్ళు మీరు 10% రిజర్వేషన్ అనుభవిస్తూ ఉంటే ఇవాళ మాకు అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దుపరచాలి. ఈ జీవో నెంబర్ 29ను రద్దుపరిచి ఏదైతే కేసులు హైకోర్టులో అవన్నీ కూడా క్లియర్ అయిన తర్వాతే ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించాలనేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. గౌతంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో 2 టౌన్ పోలీస్ ప్రగతి గ్రామ సమైక్య వివోఏ పద్మ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ పాల్గొని మహిళలు అప్రమత్తంగా ఏ విధంగా ఉండాలో తెలిపారు. అలాగే పిల్లలను చెడు వ్యసనాల నుండి ఎలా రక్షించుకోవాలో, గంజాయి మత్తు నుండి పిల్లలను ఏ విధంగా రక్షించుకోవాలో వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ ఎస్ఐ సెల్వరాజ్, కానిస్టేబుళ్లు, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్లో ఉన్న ఆదిత్య థియేటర్లో శుక్రవారం ఎస్వి క్రియేషన్స్ బ్యానర్పై చిత్రీకరించిన రాధేకృష్ణ 1980 సినిమా రిలీజ్ అయిన సందర్భంగా చిత్ర యూనిట్ థియేటర్లో సందడి చేసింది. మార్నింగ్ షో తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో థియేటర్ల వద్ద బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా థియేటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖమ్మం జిల్లా కసుమంచి మండలం ముత్యాలగూడెం గ్రామానికి చెందిన మూవీ ప్రొడ్యూసర్ ఊడుగు సుధాకర్, డైరెక్టర్ ఇస్మాయిల్, హీరో ఎస్ఎస్ సైదులు, హీరోయిన్లు భ్రమరాంబిక, తూటిక, అర్పిత, లోహితతో కలిసి మాట్లాడారు. ప్రేక్షకులు మా చిన్న సినిమాను ఆదరించాలని కోరారు. సినిమా షూటింగ్ పల్లెటూరి వాతావరణంలో చిత్రీకరించామని, నేచురల్ మూవీగా తెరకెక్కించినట్లు చెప్పారు. కుటుంబ సమేతంగా వచ్చి సినిమాను చూసేలా మూవీని చిత్రీకరించినట్లు నిర్మాత తెలిపారు. జిల్లాలో తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గురువారం వేంపల్లి మండలంలో 100 ఎకరాల్లో వరి పంట నేల కొరిగింది. ఇడుపులపాయ, వేంపల్లి, అలిరెడ్డిపల్లి, కుమ్మరాంపల్లి గ్రామాల్లో వరి పంట పూర్తిగా దెబ్బతినింది. వారం రోజుల్లో పంట కోస్తారనగా తుఫాన్ రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. వరి కట్టలు కట్టిన ఉపయోగం లేకుండా పోయింది. మోసులు రావడంతో పంట కోయడానికి కూడా అవకాశం లేదని రైతులు వాపోతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పులివెందుల ప్రొద్దుటూరు మార్గంలో తిరుగుతున్న ఆర్టీసీ బస్సుకు వెనుక అద్దం పగిలిపోవడంతో ప్రయాణికులు వర్షపు చినుకులతో ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాక బస్సు వెనక వైపు అద్దం పగిలిపోవడంతో అక్కడ కూర్చునేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సు వెనక భాగంలో పగిలిన అద్దాన్ని మార్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బుర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్లో పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లప్ వెంకట్రావు. మునగ సాగుతో ఎకరానికి ₹1,00,000 ఆదాయం. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. ఇండియన్ కిషన్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో భారీ బహిరంగ సభ. అమ్మవారి దేవాలయం వద్ద పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహణ.
జీవో నెంబర్ 29ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. గౌతంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో టూ టౌన్ పోలీస్ ప్రగతి గ్రామ సమైక్య విఓఏ పద్మ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. ఖమ్మంలో సందడి చేసిన రాధాకృష్ణ చిత్ర యూనిట్. వేంపల్లిలో అకాల వర్షం, భారీగా వరి పంట నష్టం. పగిలిన ఆర్టీసీ బస్సు అద్దం, పట్టించుకోని అధికారులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.